నాయకుడిగా ఏం మాట్లాడినారు మీరు? ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం మాట్లాడుతున్నారు? ఇలా కొండలరెడ్డి గారికి సిట్ నోటీసులు, రేపు హాజరు కావాలి. ఎల్లుండి కొండలరెడ్డి గారి డ్రైవర్ను ప్రశ్నించారు, అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ను ప్రశ్నించారు. ఎన్ని రోజులన్నా ఈ ప్రశ్నించుడు? ఫలితం ఎప్పుడు వస్తుంది చెప్పుండ్రి. అమాయకులు అల్కగా దొరికిరని 4 పోలీసు వాళ్ళని తీసుకుపోయి జైలు వేస్తారు. 6 నెలల తర్వాత వాళ్ళు యువతలకు వచ్చిరు. వాళ్ళు యువతలకు వచ్చి కూడా మళ్ళీ 6 నెలలు. కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్క దిక్కే చూపెడుతున్నాయి. ఆ ఒక్కని పిలిచేందుకు మీకు భయం అవుతుంది సిట్కి. వీళ్ళు వాళ్ళు ఆఖరికి వాళ్ళ బిడ్డ కూడా చెప్పింది కదా, ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడానికి ఇంటి ఆర్డర్ ఇంతకంటే ఫాల్తు పంచాయతీ ఉంటుందా అని అడిగింది బిడ్డ. ఇంకా ఎంతకంటే ఎక్కువ సాక్ష్యం ఏం కావాలి? ఇంటి అల్లుని ఫోన్ వింటారా అని అడిగింది. నీ భార్య ఫోన్ వింటారా, నీ భార్య ఫోన్ కూడా వింటావా అని అడిగింది. మరి బహుశా వాళ్ళ వదిన ఫోన్ కూడా విన్నారని అన్నేమన్నా డౌట్ ఉందేమో ఆమెకి. సో ఇంత దరిద్రంగా వ్యవస్థలు నాశనం అయిపోయిన తర్వాత రోజు టీవీలలో బ్రేకింగ్ల కోసం సిటీ నుంచి పిలుపు. ఏం జరిగింది చెప్పు? మళ్ళీ పిలిస్తే వస్తాం. లీడర్లు బయటకు వచ్చి ఏం చెప్తారు? సిట్ అడిగిన అన్ని ప్రశ్నలకి సమాధానాలు చెప్పినాం, మళ్ళీ పిలిస్తే వస్తాం, విచారణకి సహకరిస్తాం. ఈ 3 మాటలు కాక కొత్త మాటలు ఒక్కటి చెప్పురన్నా. ఎవ్రీడే ద సేమ్ బ్రేకింగ్ న్యూస్ అంతే. ఎన్ని గంటలు? 3 గంటలు, 6 గంటలు, 9 గంటలు, 12 గంటలు. ఏమవుతుందన్నా? ఏం జరుగుతలేదు. నాలాంటి కనిపిస్తుంది దీనిలో ఏం జరిగేటట్లేదు. ఇది ఉత్త టైంపాస్ వ్యవహారం. కాంగ్రెస్ పార్టీకి ఏదైనా ఎలక్షన్లు వస్తున్నాయని అనిపిస్తే ప్రతిపక్షాలని పిలుస్తురు సిటీ దగ్గరికి అని చెప్పి అబ్బా కాంగ్రెస్ ఏదో పనిచేస్తుంది అని చెప్పుకునేందుకు జరుగుతున్న ఇన్వెస్టిగేషన్ తప్ప అది ఎస్ఐటి సిట్టా లేకపోతే సిఐటి సిట్టా నాకైతే అర్థమైతలేదు. కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా అవుతుందా ఏమవుతుందో అర్థమైతలేదు. ఎస్ఐటి సిట్ కాస్త సిఐటి సిట్ లాగా అయిపోయినట్టుంది. కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం అయిపోయినట్టుంది. వాళ్ళు ఏం ఉద్ధరించేటట్టు కనబడతలేరు, ఏం ప్రజలకైతే న్యాయం జరుగుతున్నట్టయితే కనబడతలేదు. బ్లేడెంట్గా 650 నెంబర్లు నక్సలైట్ల పేరు మీద ప్రజాప్రతినిధుల పేర్లు ఫోన్లు ట్యాప్ అయినాయని సర్వీస్ ప్రొవైడర్ నుంచి మీకు ఉత్తరం వచ్చింది. ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి? అంతమంది పోలీస్ అధికారుల్ని రిమాండ్ చేసినప్పుడు వాళ్ళు సాక్ష్యాలు చెప్పారు మీకు. ఇంకా ఏం కావాలి? ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊరందరికీ శత్రువు అంటారు. అట్లున్నది నా పంచాయతీ. రఘునందన్ రావుకి ఏం అవసరం? ఎందుకు మాట్లాడుతున్నాడు? రఘునందన్ రావు ఈజ్ ద ఫస్ట్ విక్టిమ్. టెలిఫోన్ ట్యాపింగ్ ఫస్ట్ విక్టిమ్ దుబ్బాక బై ఎలక్షన్స్ నేనే. ఇంతకంటే ఎక్కువ ఎన్ని చెప్పినా వాళ్ళకి పోలీసు వాళ్ళకి అర్థం కావు. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ తూతు మంత్రం మమ తప్ప ఏం లేదు అందులోపల. మళ్ళీ రేపు మున్సిపల్ ఎలక్షన్లు అవో ఇవో వస్తున్నాయి కాబట్టి వీళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, వాళ్ళకి నోటీసులు ఇస్తున్నాం, పేపర్లలో పెద్దగా రాయించుకొని వాళ్ళని పెద్ద లీడర్లను చేసేందుకు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇప్పుడు రాష్ట్ర శాసనసభలో అనేక తీర్మానాలు చేస్తారన్న. అసలు రాష్ట్ర శాసనసభకు ఉన్నటువంటి అధికారాలన్నీ, భారత ప్రభుత్వానికి ఉన్నటువంటి అధికారాలన్నీ ఫస్ట్ దయించి శాసనసభలో దేని మీదనైనా తీర్మానం చేసే కంటే ముందు గౌరవ శాసనసభ్యులు 40 మంది 50 మంది కొత్త శాసనసభ్యులు వచ్చారు. ఒకసారి వాళ్ళకి చెప్పుండ్రు ఏం తీర్మానం చేస్తున్నారు. రాష్ట్ర శాసనసభలో ఒక తీర్మానం జరిగిందంటే దానికి కొంచెం గౌరవం, కొంచెం విలువ ఉండాలి. ఏం చేస్తున్నారు మీరు? మేము తీర్మానం చేసినాం, పంపించినాం, అయిపోయింది. అంతేనా? మీరు 100 రోజులు పని దినాలు ఇచ్చారు, మేము 125 రోజులు ఇస్తున్నాం. మీరు వ్యవసాయానికి దాన్ని